హలో ఫ్రెండ్స్, ఈరోజు 5 పదాలు చిటికలో నేర్చేసుకుందాం. మొదటిది జెరాక్స్ అంటే నకలు. ఒరిజినల్ ఏదైతే ఉందో దాని నకలు అనమాట. ఒరిజినల్ కాదు, దాని కాపీ. ఇప్పుడు జెరాక్స్ మిషన్కి వెళ్ళి మనం తీయించుకుంటాం కదా, సో అది జెరాక్స్ కాపీయే నకలు అవుతుంది. తెలుగులో నకలు అని అంటారు. అంటే ఒరిజినల్ కాదు, దానికి అలాంటిది, దాని మాదిరిది అని అర్థం. ఓకేనా. రెండవది కాపీస్ అంటే ప్రతి అంటే ఎవ్రీ అట్లా కాదు. ప్రతి అంటే పేజ్ అన్నమాట. ఆ పేజ్లో ముందు దానిలో ఏదైతే ఉందో దీనిలో కూడా, ఈ పేజ్లో కూడా అదే ఉంది, కాపీ అని అర్థం. లేదా ఒక పేపర్ని కూడా కాపీ అని అనొచ్చు. అనుకరణ అని ఇంకొక అర్థం ఉంది. అనుకరణ అంటే ఫాలో అవ్వడం. ఇప్పుడు నువ్వు ఒక పేపర్ రాసావనుకో, నీ దానిలో చూసి నేను రాయడం కాపీ. ఇప్పుడు ఎగ్జామ్ జరుగుతూ ఉంటుంది, నా ముందోడు ఏది రాస్తే నేను వెనకాల చూసి రాశాను అనుకో, లేదా నా దాంట్లో చూసి వెనకాల రాశారనుకో, అప్పుడు ఏం చేస్తాం? కాపీ చేశారు నా దానిలో అని అంటాం కదా. సో కాపీ అంటే ప్రతి లేదా ఒక పేపర్ లేదా అనుకరణ, ఫాలో అవ్వడం అనమాట. కాపీ చేశారు నన్ను అని అంటారు కదా, సో అది. మూడవది కాన్ఫిడెన్షియల్ పేపర్స్ అంటే రహస్య పత్రాలు. ఏదైతే రహస్యంగా ఉంచారో లేదా రహస్యంగా ఉంచబడిందో ఆ పత్రాలనే మనం కాన్ఫిడెన్షియల్ పేపర్స్ అని అంటాం. ఇప్పుడు మన దేశానికి సంబంధించిన రక్షక పత్రాలు, కాన్ఫిడెన్షియల్ మ్యాటర్స్ ఉంటాయి. అంటే శత్రు సైన్యాన్ని గురించిన లిస్ట్ కానీ, లేదా మన దేశంలో ఏమేమి ఉన్నాయి, అణ్వాయుధాలు కానీ, లేదా ప్లాన్స్, ఇట్లాంటివన్నీ కూడా కాన్ఫిడెన్షియల్గా ఉంచుతారు. ఎందుకు? ఎవరికి తెలియకూడదు అని. సో కాన్ఫిడెన్షియల్ పేపర్స్ అంటే రహస్య పత్రాలు. నాలుగవది గార్డియన్ అంటే సంరక్షకుడు. గార్డియన్ అంటే మనకు తెలుసు కదా, పేరెంట్స్ మనల్ని ఎవరైతే బాగా చూసుకుంటారో, లేదా కోర్టు కూడా అపాయింట్ చేయొచ్చు. ఒకరి బాగోగుల కోసం ఇంకొకరిని అపాయింట్ చేసిన, లేదా మన పేరెంట్స్ని కూడా గార్డియన్ అని అనొచ్చు. సో గార్డియన్ అంటే సంరక్షకుడు, మనల్ని కాపాడేవాడు అని అర్థం. ఓకేనా. ఐదవది అపాయింట్మెంట్ అంటే నియామకం. మనం ఇప్పుడు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసామనుకోండి, మనం సెలెక్ట్ అయిపోతే మనల్ని అపాయింట్ చేస్తారు ఆ పోస్ట్కి, అవునా కదా. ఇప్పుడు జూనియర్ సివిల్ జడ్జే ఉంది, మనం ప్రిలిమ్స్ పాస్ అయిపోయాం, మెయిన్స్ పాస్ అయిపోయాం, ఇంటర్వ్యూలో కూడా క్వాలిఫై అయిపోయాం. సో ఇప్పుడు మనల్ని ఏం చేస్తారు? మనకు పోస్టింగ్ అనేది ఇస్తారు. పోస్టింగ్ ఇస్తే మనం ఏమవుతాం? అపాయింట్ అవుతాం జడ్జిగా. సో అపాయింట్మెంట్ అంటే నియామకం, నియమించబడడం అనమాట. ఆ పోస్ట్కి నియమించబడడం అని అర్థం వస్తుంది. ఇవి ఇవాల్టి 5 పదాలు. మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా రోజు 5 పదాలు రావడం జరుగుతుంది. ఒక్కసారిగా అన్ని పదాలు నేర్చుకోవాలంటే కష్టంగా ఉంటుంది కదా. సో ఇలా ఈజీగా 5 పదాలు గుర్తుంచుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. అందరూ చూస్తున్నారు కానీ లైక్ కొట్టట్లేదు. కొంచెం లైక్ కొట్టి కామెంట్ కూడా పెట్టండి. ఓకేనా. బాయ్.